హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి రెసిపీ కండాయిలు ఉల్లికాడలు పులుసు అండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఈ రెసిపీ ఎలా చేసానో చూసేయండి. ఏ వంట అయినా కూడా మనం మనస్ఫూర్తిగా వండితే ఆ వంట అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఉల్లికాడలు మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇలా కండాయిల్ని మనం శుభ్రంగా అనేది క్లీన్ చేసుకోవాలండి. బయట నుంచే క్లీన్ చేసి తెచ్చేసుకోండి. మనం ఇవి చేయలేము. అలవాటైన వాళ్ళకి పర్లేదు, కానీ కొంచెం చాలా కష్టంగా ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకున్న కండాయిల్ని అయితే పక్కనైతే పెట్టేసుకొని ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మసాలా వచ్చేసరికి అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు యాలకులు లవంగీలు. ఈ స్క్వాడ్లో ఇవేనండి. ఫస్ట్ టైం చూడడం ఏంటో కూడా తెలియదు. ఇంగ్లీష్లో అయితే స్క్వాడ్ అని అంటారు దీన్ని. అండ్ కోడి చుంచులని కూడా అంటారు. చూసారా కొబ్బరి ముక్కల్లోకి ఎలా ఉన్నాయో. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న గుడ్లు అనేది వేయించేసుకుని పక్కకైతే తీసేసుకోండి. అదే ఆయిల్లో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని కూడా కాస్త ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఈ కండాయిల్ని మనం దగ్గరగా వేపుల్లా కూడా చేసుకోవచ్చండి. అలానే ఇలా పులుసులా కూడా పెట్టుకోవచ్చు, ఇగురులా కూడా పెట్టుకోవచ్చు. ఈ కర్రీలో స్పెషల్ ఉల్లికాడలు ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి పులుసులా పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఇలా కారం పసుపును కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. మనం శుభ్రం చేసుకున్న ఈ కండాయిల్ని అయితే వేసేసుకుని బాగా కారం మసాలా పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, కనుమ, భోగి ఇవన్నీ పండుగలు వస్తున్నాయి. అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకోండి. ఇంకా చాలా రెసిపీస్ అయితే నా ఛానల్ నుంచి అయితే మీ వరకు తీసుకొస్తాను. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కారం పట్టిన కండాయిలో కాస్త నీళ్ళు అనేది పోసుకుని ఇందులో మనం ఎగ్స్ని వేసేసుకుని ఉల్లికాడలు వేసేసుకుని కాస్త కొత్తిమీరను కూడా వేసేసుకుని జాగ్రత్తగా నిదానంగా అనేది ఉడికించేసుకోండి కర్రీని. కొబ్బరి ముక్కల్లా ఉన్నాయండి చూడ్డానికి. నిజంగా కూర అయితే భలేగా ఉంది. రాగి సంగటి ఇంకా జొన్న సంగటి చేసుకున్నా కూడా ఇది లిక్విడ్లా ఉంటుంది కదా, పులుసులాగా మనకి అందులో కూడా చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ రోటీస్ తినే వాళ్ళలో కూడా ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో ఉల్లికాడలు తగులుతూ భలేగా ఉంటుంది. ఇలా మనం కూరను అనేది ఉడికించేసుకొని తినేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కండాయిలు ఉల్లికాడల కోడిగుడ్లు పులుసు అండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి.